అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పరమేశ్వరుడైన శివుడికి అత్యంత ఇష్టమైన పుష్పాలు ఏమిటి, వాటితో పూజ చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ శాస్త్రాల ప్రకారం శివుడు చాలా దయామయుడు. ఆయనను భక్తితో పూజిస్తే వెంటనే ప్రసన్నమవుతాడు. అందుకే శివుడిని భోలేనాథ్ అని కూడా పిలుస్తారు. శివుడికి పూజ చేయడానికి చాలా పెద్ద ఏర్పాట్ల అవసరం లేదు. చిన్న పుష్పమైన ఒక ఆకైనా భక్తితో సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు. కానీ శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన పుష్పాలు శివుడికి చాలా ఇష్టమని చెప్పబడింది. ఇప్పుడు ఆ పవిత్రమైన పుష్పాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా బిల్వపత్రం యొక్క మహిమ. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వపత్రం. దీనిని తెలుగులో మారేడు ఆకులు అని కూడా అంటారు. శివపురాణం ప్రకారం బిల్వపత్రంలో శివుడిని పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. బిల్వపత్రానికి 3 ఆకులు ఉంటాయి. ఈ 3 ఆకులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరును సూచిస్తాయి. అందుకే బిల్వపత్రాన్ని శివలింగంపై సమర్పించడం చాలా పవిత్రమైనది. శివలింగంపై బిల్వపత్రం సమర్పిస్తూ ఓం నమ శివాయ అని జపిస్తే మన పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అందుకే బిల్వపత్రానికి అంత విశిష్టత ఉంది. అంతేకాదు, బిల్వపత్రంతో పూజ చేస్తే మన జీవితంలో శాంతి, సౌఖ్యం కలుగుతాయి. శివాలయాల్లో కూడా బిల్వపత్రంతో చేసే పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారం రోజున చేసే పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారం రోజున బిల్వపత్రంతో శివుని పూజిస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఉంది. ఇప్పుడు మందార పుష్పం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. మందార పువ్వు కూడా శివుడికి చాలా ఇష్టమైన పుష్పాల్లో ఒకటి. ఈ పువ్వు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మందారం పువ్వుతో శివుడిని పూజిస్తే మనకు ధైర్యం, శక్తి మరియు ఆరోగ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. పురాణాల్లో కూడా దేవతలు మందార పుష్పాలతో దేవుని పూజించినట్లుగా చెప్పబడింది. మందార పువ్వు ఎరుపు రంగులో ఉండటం వల్ల అది శక్తిని సూచిస్తుంది. అందుకే శివుడికి ఈ పువ్వుతో పూజ చేస్తే మన జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. ఇప్పుడు జిల్లేడు పువ్వు గురించి తెలుసుకుందాం. జిల్లేడు పువ్వు కూడా శివుడికి ఇష్టమైన పుష్పాల్లో ఒకటి. ఈ పువ్వును చాలా సాధారణంగా కనిపించిన శాస్త్రాల్లో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జిల్లేడు పువ్వుతో శివుని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు తగ్గుతాయని చెబుతారు. చాలామంది భక్తులు సోమవారం రోజున జిల్లేడు పూలతో శివ పూజ చేస్తారు. ఇది శివునికి సమర్పించినప్పుడు మనకు శాంతి, మనసుకు శాంతి, సౌభాగ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇప్పుడు నాగకేశ్వర పుష్పం మహిమ గురించి తెలుసుకుందాం. నాగకేశ్వర పుష్పం కూడా శివుడికి చాలా ఇష్టమైన పుష్పం. ఈ పుష్పంతో పూజ చేస్తే ఐశ్వర్యం మరియు సంపద లభిస్తుందని నమ్మకం. నాగకేశ్వర పుష్పాన్ని శివలింగంపై సమర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తే మన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. చాలా ఆలయాల్లో ఈ పుష్పంతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది పవిత్రకు చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు దత్తూరు పుష్పం యొక్క మహిమ తెలుసుకుందాం. దత్తూరు పుష్పం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల్లో ఒకటి. శివుడు ఈ పుష్పాన్ని ఎంతో ఇష్టపడతారని పురాణాల్లో చెప్పబడింది. సముద్ర మథన సమయంలో వచ్చిన హాలాహల విషయాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడు. ఆ సమయంలో దత్తూర మొక్కలు శివుడికి సమర్పించబడ్డాయని కథలు చెబుతున్నాయి. అందుకే దత్తూర పుష్పంతో పూజ చేస్తే శివుడి కటాక్షం త్వరగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు శివ పూజ యొక్క మహిమ. శివుడికి భక్తితో పూజించడం చాలా పవిత్రమైనది. శివుడిని స్మరించడం వల్ల మన మనసుకు శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడికి పుష్పాలు సమర్పిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ రోజు మనం శివుడికి ఇష్టమైన పవిత్రమైన పుష్పాల గురించి తెలుసుకున్నాం. ఈ పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆయన కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు కూడా భక్తితో శివుని పూజించి ఆయన ఆశీర్వాదాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా మాధవీస్ డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.